హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అయితే మీరు ఎప్పుడైనా సజీవ సాయిబాబా అని విన్నారా? మనకి మామూలుగా అండి సాయిబాబా గుడిలో మా జిల్లా కోటి సాయిబాబా గారి గుడిలో ఒక బాబా గారిని కూర్చోబెట్టినట్లుగా విగ్రహం అండి. బాబా కూర్చున్నట్టే ఉంటారు, సజీవంగా అక్కడ ఉన్నారేమో అని. ఆ విగ్రహంలో అండి మనకి కాలి చేతి వేళ్ళ నరాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. అట్లా ఉంటారు. అలాగా సజీవ సాయిబాబా అంటే అలా అనుకుంటాం మనం సాధారణంగా. ఇక్కడ మాకు మచిలీపట్నం దగ్గరలో నిడుమోలు అనే ఊరుందండి. ఆ నిడుమోలు నుంచి కూచిపూడి మీరు వినే ఉంటారు. కూచిపూడి డాన్సులు అవి మంజు భార్గవి, సినీ యాక్టర్ మంజు భార్గవి వాళ్ళు చేసేవి. మెయిన్ అక్కడే నేర్చుకున్న డాన్సెస్ కూచిపూడి నాట్యం అంటారు కదండీ. మీకు తెలియడం కోసం అలా చెప్తున్నానన్నమాట. ఆ నిడుమోలు నుంచి కూచిపూడి వెళ్ళే దారిలో ఈ బాబా గారిది ఉందండి. ఇది మీకు ఆ మధ్యలో కనిపిస్తున్నారు కదా, కిరీటంలా పెడుతున్నారు కదా, ఆమెనండి. లేడీ అనమాట. ఆమెని సాయిబాబా గారు అని అంటారండి అందరూ. అయితే ఆవిడ ప్రశ్న కూడా చెప్తారటండి. మనకి ఏదైనా సమస్య వస్తే వెళ్ళి ఆవిడని అడిగితే మనకి ప్రశ్న కూడా చెప్తారు. ఆవిడ అని కూడా అనకూడదు అన్నట్లుగా అక్కడ అంటున్నారండి. ఎందుకంటే సేమ్ సాయిబాబా గారేనండి. సాయిబాబా గారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారేమో అనిపించేలాగా ముస్తాబు అలా ఆవిడ చూస్తూ ఉంటే ఆమె అలాగే అనిపించారండి. అయితే నేను మధ్యలో అక్కడ నించున్నారు కదా ఈ గోల్డ్ స్పాట్ కలర్ వేసుకుని, ఆయన్ని నేను అడిగానండి, కొంచెం దగ్గరగా ఫోటో తీయండి. లైన్లో మేము పాదాలు నమస్కారం చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అడిగానండి. అడిగితే ఆయన అన్నారనమాట, ఆ మాతాజీని ఒకసారి ఫోటో తీయండి అంటే, ఏంటి సాయిబాబా గారంటే తీస్తా, లేకపోతే తీనన్నారు ఆయన. అలాగేనండి, నాకు తెలియదు, ఫస్ట్ టైం అండి నేను వచ్చిందంటే అలాగే ఫోటో తీశారండి. అయితే చూడండి, ఆ పాపను కూడా కాసేపు ఆయన దగ్గర కూర్చోబెట్టారంటే బాబా ఒళ్ళో కూర్చోబెట్టాము అనేలా అనమాట. నాకు కూడా అక్కడికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ అవి కూడా కొంత భగవంతుని ఇది బాబా ఉన్నారేమో అన్నట్లుగానే అనిపించిందండి. అయితే కింద హాల్ అంతా నిండిపోయేసరికి మేము కొంచెం లేట్గా వెళ్ళాము. వెళ్ళేసరికి హారతి స్టార్ట్ అయింది. నేను ఒక్కదాన్నే వెళ్ళానులేండి. అయితే ఇలా మాలాంటి వాళ్ళందరినీ కొంచెం డాబా పైకి పంపించారు. అందుకనే పైనుంచి తీస్తున్నానండి వీడియో. అయితే ఆమె అదే బాబాకి నైవేద్యం పెట్టిన పళ్ళవి ఇలా విసిరారనమాట అందరి మీదకి అందేటట్లా. అట్లాగే అక్కడ పూలు కూడా తీసుకొచ్చి అందరి నెత్తి మీద అలా పూజారులు చల్లారండి. బాబా గారిని అలా కూర్చోబెట్టారు కదా, ఆ ముందారు ఇలా బాబా విగ్రహం, ఇవన్నీ దత్తాత్రేయులు వారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సరస్వతీదేవి, మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయండి అక్కడ. అట్లా అనమాట. అయితే ఇక్కడ నాకు చాలా అనిపించిందండి. మనం కూడా ఒకసారి వెళ్ళి విడిగా ఇంత జనంలో ఇలా పర్వదినాల్లో మనం వెళ్తే దర్శనం అది చేసుకోలేము, విడిగా మనం మాట్లాడలేము కదా. నేను అనిపించింది విడిగా ఒక్కసారి వెళ్ళి మనం అలా బాబాని దర్శించుకుని ఏదైనా మన సమస్య అడుగుదాం అనిపించిందండి. అయితే ఇక్కడ భోజనాలు కూడా పెట్టారనమాట. ఎన్ని వెరైటీలు అండి. ఫస్ట్ టోకెన్ లాంటిది ఇచ్చారండి. ఆ టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకుని లైన్లోకి వెళ్తే మనకి ఇలా భోజనాలు ప్లేట్ మీద విస్తరాకేసి అవన్నీ వడ్డించి ఇచ్చేస్తున్నారు. అలా అనమాట. అయితే అనిపించిందండి ఒకసారి విడిగా వెళ్ళి ఒక్కసారి అడుగుదాము అనిపించింది. ఎందుకంటే మా గార్డెనర్ ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ చెప్పారనమాట, ఇలా మేము వెళ్ళాము, మంచి సమస్యల్లో పరిష్కారం చెప్పారు అని. అలాగే నేను చాలామందిని అక్కడ వాళ్ళని అడిగానండి. మేము వచ్చాము, మాకు అనుకున్నవి జరిగాయని చెప్పారు. చాలామంది వీడియోలు తీయాలంటే ఇష్టపడరు కదా, అందుకని ఎవరిని నేను తీయలేదండి. మాటలైతే విన్నాను. అన్నవి అనుకున్నట్టు జరుగుతాయి. ఆమెను మనం ఒకసారి వచ్చి, ఆవిడ చిన్న పాకలో ఉంటారటండి. ఈ గుడికి ఎదురు రోడ్లో చిన్న పాకలా ఉందండి. ఆ పాకలో ఉంటారంట ఆమె. ఇలా అందరికీ అనమాట బొట్టు పెట్టారు, ఆశీర్వచనం ఇచ్చారు. నాకు అదే చాలు అనిపించిందండి. ఎందుకంటే ఎక్కడ ఏ మహత్యం ఉందో మనకు తెలియదు కదండి. అలా అనమాట. ఎప్పుడైనా విడిగా వెళ్ళి ఒక్కసారి ఆమెని చూసి మాట్లాడాలి అనిపించింది. నేను కూడా లైన్లో నించొని దర్శనం చేసుకున్నానండి పాదాలు పట్టుకుని. నాకు కూడా మంచి వైబ్రేషన్స్ అనిపించింది. ఇప్పుడు భోజనాల గురించి చెప్పాను కదండి. లోపల అలా పెడుతున్నారు, బయట మళ్ళీ సాంబారు, రైసు, పెరుగు అనమాట. పెరుగులో దానిమ్మ గింజలేసి ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ప్రతి చోట పెడతారులేండి. ప్రతి బాబా గుళ్ళోను, గురువుల గుళ్ళోను, దత్తాత్రేయుల వారి గుళ్ళో ఖచ్చితంగా భోజనాలు ఉంటాయి. జనం కూడా చాలా బాగా వచ్చారండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. నాకు మిగతావన్నీ తెలియవు. ఇక్కడ ఒక సాధువు గారిలాగా ఆయన కూర్చొని ఇవన్నీ ఏవో కొన్ని ఉంగరాలు అలాంటివి కూడా పెట్టారనమాట. ఇది వేరేగా గుడిలాగా అనమాట అండి. ఒక సంస్థానం అనుకోవాలి. ఆ సాయిమాత అని ఆమె పేరు మీద ఒక సంస్థానంలాగా ఉందండి. కాకపోతే ఆవిడ ఉండడం ఇక్కడ ఉండరండి.
బాబాగారి గుడిలాగా ఇది ఉంది, ఇదంతా ఈ బిల్డింగ్ అంతా, కానీ ఆవిడ పాకలోనే ఉంటారు. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.